ఏమిటంత పెద్ద సౌండ్ వచ్చింది? పదండి వెళ్ళి చూద్దాం. ఎవడో ఆకతాయి మన ఇంటి ముందు బాంబు పేల్చాడు. బాంబే కదత్తయ్య, పదండి సంతకాలు పెట్టేస్తే అయిపోతుంది. పదండి 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 పదండి. పద బుస్సు, పదండి. అయ్యో అయ్యో అయ్యో, డాక్యుమెంట్స్ మీద ఇంకు పడిందేంటి? ఈ డాక్యుమెంట్స్ పనికిరావండి. అత్తయ్య, బాల పేరు మీదున్న కంపెనీలని ఫణి పేరు మీదకి మార్చడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇలా జరుగుంటుంది. ఏంటక్క అలా అన్నావు? నా కొడుకు పేరు మీద కంపెనీ ఉంటే మంచిదే కదా మనందరికీ. అమ్మా, బయటేదో సౌండ్ రావటం, ఇలా డాక్యుమెంట్స్ మీద ఇంకు పట్టం, ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఫనంటే గిట్టని వాళ్లే ఇలా చేశారేమో అనిపిస్తుంది. భూషణం, డాక్యుమెంట్స్ పక్కనే ఇంకుబాట్లుంది కదా, బయటికి వెళ్లే హడావిడిలో మన ఎవరి చేయో తగిలి డాక్యుమెంట్స్ మీద పడిపోయి ఉంటుంది. దీన్ని నెగిటివ్గా ఆలోచిస్తావెందుకు? ఆ? ఇందాక ఇంకు బాటిల్ ఇక్కడ చూడలేదమ్మా. కృష్ణ ఇక్కడికి వచ్చాడేంటి? అమ్మో, మన బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్షిప్ మార్చడానికి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు మీరందరూ ఓపికతో ఉండండి. మంచిదండి, మేము వెళ్ళొస్తాం. మంచిదండి. యశోదా, ఇక్కడంతా ఇంకు పడింది, కొంచెం పని వాళ్ళకి చెప్పి తుడిపించమ్మా. అయ్యో, అయ్యో, ఏంట్రా ఇలా అయింది? అమ్మయ్య, మొత్తానికి ఫణిగాడికి ఆస్తి వెళ్లకుండా చేసేశాను. సత్య, ఏయ్ అరవకో. ఆయన నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీకు చెప్పాను కదా, నాకిక్కడ చాలా పని ఉంది, ఈ పని ఇంపార్టెంట్ అని.
మా అక్క పెళ్లి కోసమే ఇదంతా చేస్తున్నాను అని నీకు వివరంగా చెప్పాను. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇప్పుడు చెప్తే ఎలా? ముందే చెప్పాలి కదా. ఫణి, సత్య ఎక్కడుంది? సరే మళ్ళీ చేస్తా నాకు. ఇందాకటి వరకు ఇక్కడే ఉండాలి కదా. తన రూమ్లో ఉందేమో చూసావా? తన రూమ్లో చూశాను, తను లేదు. బయటికి కానీ వెళ్ళిందంటావా? సరే పద చూద్దాం. పద. అసలు ఇదంతా కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. అది కాదు సత్య, ముందు నేను చెప్పేది విను. ఏయ్! మాట్లాడద్దు. నువ్వు అస్సలు మాట్లాడద్దు. నువ్వు మళ్ళీ సుందరి అని ఇంకేదో చెప్తావు. నాకదంతా అనవసరం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సత్య నేను చెప్పేది వినవా? వద్దు. నువ్వు నాకేం చెప్పొద్దు, నేనేం వినను. మర్యాదగా వెళ్ళిపో. త్రిపుర, త్రిపుర. అమ్మో, అబ్బా, నువ్వు నా కొంప కూల్చేలా ఉన్నావు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మో. ఆగు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే వచ్చాను. ఊరికే రావడం ఏంటి? పద, నీతో చాలా పనుందిరా. మీరెళ్ళండి, నేను వస్తాను. అక్కర్లేదు, ముందు రామాతో. రా. అమ్మో, సత్య ఏంటి ట్యాంకులో తోసేసింది? నాకు చాలా భయంగా ఉంది.